నా పేరు సాయ్. నేను పుట్టి పెరిగింది మా చిన్న గ్రామం హన్వాడ. మా ఊరు చిన్నదే కాని అక్కడ ఉన్న అనుబంధాలు మాత్రం ఎంతో గొప్పవి. పొలాలు, పల్లె పాటలు, పల్లకీలు అన్నీ నాకు ఇంకా కళ్ళ ముందే తిరుగుతుంటాయి. గ్రామానికి నాలుగు వైపులా పచ్చని పొలాలు, ఉదయం పక్షుల కిలకిలారవంతో కలలు మేల్కొనేవి. మా ఇంటి పక్కనే పెద్ద తాటి చెట్టు ఉండేది. దాని కింద మా నాన్న బీరకాయలు, మిరపకాయలు నాటేవారు. నేను చిన్నవాడిని కాబట్టి నాకు ఆ పనులలో ఎంతో ఆసక్తి ఉండేది. స్కూల్కి వెళ్ళకముందు తాతయ్యతో కలిసి పొలం చుట్టూ తిరగడం నా అలవాటే. మా ఊరిలో ఉండే పుట్టపర్తి వెంకయ్య గారు గ్రామ పెద్ద. ఆయన మాటే ఊరిలో చట్టం లాంటిది. ఎవరికైనా సమస్య వస్తే వాళ్ళు మొదట ఆయన దగ్గరకే వెళ్ళేవారు. వెంకయ్య గారు ఎప్పుడూ శాంతంగా మాట్లాడుతూ అందరినీ న్యాయంగా చూసేవారు. ఆయన వల్లే మా ఊర్లో ఎప్పుడూ ఐక్యత ఉండేది. వేసవి కాలం వచ్చేసరికి మేమంతా చెరువుకి వెళ్ళేవాళ్లం. చెరువు ఒడ్డున పిల్లల గుంపుగా గమ్మత్తుగా ఆడుకునే రోజులు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి. కొందరు ఈత కొడుతూ, మరికొందరు చేపలు పట్టేందుకు ప్రయత్నించేవారు. ఆ మట్టివాసన, ఆ చల్లని నీరు అంతా ఇప్పటికీ గుండె లోతుల్లో. వినాయక చవితి, దసరా, సంక్రాంతి పండగలు అయితే ఊరంతా ఓ పండుగ శోభను అందుకునేది. అందరూ కలిసి పండుగ ఏర్పాట్లు చేసుకునేవారు. అమ్మ పిండి వంటలు చేస్తే వాసన ఇంటినిండా పరచేది. పక్కింటి అమ్మాయిలు బొమ్మల కోసం పోటీ పడేవారు. పల్లకీలపై ఊరేగింపు చూసేటప్పుడు మనసు గిరగిరా తిరిగేది. కాలం మారిపోయింది. నేను పట్టణానికి వచ్చి ఉద్యోగం సంపాదించాను. కానీ ఆ ఊరి వాసన, అనుబంధాలు మాత్రం నా మనసు విడిచిపెట్టలేదు. ఇప్పటికీ వేళావేళకి ఆ ఊరు గుర్తొస్తుంది. గ్రామ జీవిత సౌందర్యం, ఆత్మీయత ఏనాడూ మరవలేనిది. ఒక్కసారి జీవితం నిదానంగా, అనుబంధాలతో గడిచే రోజులు మళ్లీ వచ్చేవి అయితే ఎంత బాగుండేదో అనే ఆలోచన ఎప్పుడూ మనసులో మెదులుతూనే ఉంటుంది. ఎందుకంటే ఊరు మరిచినా ఊరి మనుషులు మాత్రం మన హృదయంలో నిలిచిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.